వాడి జీవితంలో రతనాలు కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నగలు నువ్వే వాడికివ్వమ్మా. కష్టాన్ని ఆయుధంగా చేసుకుని వాడు జీవితంలో గొప్ప స్థాయికి వస్తాడు. సీన్ చాలా చప్పగా ఉంది. ఆ రాజాగాడి ఎంట్రీతో సీన్లో వేడి పుడుతుందనుకుంటే వాడేమో ఇంకా వచ్చి చావలేదు. ఇవ్వమ్మా. తీసుకో. అయ్యో, ఇచ్చేసేలా ఉంది. కార్తీక్, ఇవి మీ అమ్మ నగలు. వీటితో నువ్వు మెకానిక్ షాప్ ఓపెన్ చేసి జీవితంలో మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ అత్తయ్య తరపున ఈ నగల్ని నీకిస్తున్నాను. తీసుకో కార్తీక్. ఇంకేం ఆలోచించుకో, తీసుకో. తీసుకోరా. వచ్చేసాడు. ఇక నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆ నగలెవరా? ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను. మర్యాదగా ఇస్తావా లేదా? నేను ఇవ్వను. ఇవ్వమంటున్నాను కదా. అయ్యో వదులు. రాజా, ఆగరా. ఏమండి? ఏమండి? రాజా, ఆగరా. ఆగరా. రాజా, అన్నయ్య, ఆగరా. అన్నయ్య, ఏమండి? అన్నయ్య, అన్నయ్య! ఏంట్రా? ఏమండి? ఏంటి అరుస్తున్నావు? అన్నయ్య, అమ్మ నగలు నాకు ఇచ్చేయి. రేయ్, నువ్వు వరవకో. నానా, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీకేం చెప్పాను? నా మాట కాదని వీడికి డబ్బు ఇవ్వకండి అని చెప్పానా లేదా? ఇప్పుడు ఏకంగా అమ్మ నగలే ఇస్తున్నారేంటి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? చెప్పండి. వీడికి నగలిచ్చి నాకు నమ్మక ద్రోహం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఏమండి, దయచేసి మీరు కోప్పడకండి. ఇందులో మావయ్య గారు తప్పేం లేదు. కార్తీక్ కి అత్తయ్య నగలిద్దామని నేనే మావయ్య గారిని ఒప్పించాను. అక్షయ, తప్పు నీ మీద వేసుకొని వీళ్ళని కాపాడాలని చూడకు. నాకంతా తెలుసు. మా నాన్న ఇలాంటి బ్యాక్ డోర్ పనులు చేయడంలో నంబర్ 1. అయ్యో, లేదండి, నేను చెప్పేది నిజం, నమ్మండి. నేను నమ్మను అక్షయ. ఈ నగలు నా పెళ్లి ఖర్చుల కోసం ఆ రోజే ఈయన ఇస్తానన్నాడు. నేనే వద్దన్నాను. ఇప్పుడు వీడికి ఇవ్వడానికి నేనెలా ఒప్పుకుంటాను? ఖచ్చితంగా వీడి నగలు నమ్మేసి ఆ డబ్బుతో తాగి జల్సా చేస్తాడు. లేదు రాజా, కార్తీక్ బాధ్యత లేనివాడు కాదు. ఈ నగలతో వాడు సొంతంగా మెకానిక్ షాప్ పెట్టి జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నాడు. అందుకే ఇంతలా పోరాడుతున్నాడు. వాడి ఎదుగుదలకి కన్న తండ్రిగా నేను అండగా నిలబడాలి కదా. అందుకే మీ అమ్మ నగలు వాడికి ఇచ్చాను. ఏం నాన్న, చేసిన తప్పుని సమర్థించుకుంటున్నారా? న్యాయంగా చూస్తే అమ్మ నగలు ఆడపిల్లలకే దక్కాలి. అంటే ఈ నగలపై హక్కు శ్రావణికి, శైలజకే ఉంది. కాబట్టి బాధ్యత లేని ఇలాంటి వాడికి ఈ నగలివ్వడానికి వీల్లేదు. వీడు ఒక్క రోజైనా ఈ ఇంటి కోసం బాధ్యతగా నడుచుకున్నాడా? ఇప్పుడు ఈ నగలమ్మేసి ఆ డబ్బు నాశనం చేయడానికి గ్యారెంటీ ఏంటి? ఏమండి, కార్తీక్ ని నమ్మి తనేంటో నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు తెలియకుండా నగలివ్వడం నా తప్పే. పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే నాకివ్వండి. కానీ మీ చేతిలో ఉన్న మీ అమ్మ నగలు మనస్ఫూర్తిగా మీరే కార్తీక్ ఇవ్వండి. అక్షయ, వీడి గురించి నీకు పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నావు. వీడు పని చేస్తున్న ఓనర్ దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టే ఆ ఓనర్ వీడిని పనిలోంచి తీసేసి బయటికి గెంటేశాడు. ఇప్పుడు సొంతగా షాప్ పెట్టుకున్నా
వచ్చిన కస్టమర్స్తో మూర్ఖంగా గొడవ పెట్టుకొని ఒకే ఒక్క నెలలో షాప్ మూసేసి మళ్ళీ ఇంట్లో ఏమన్నా ఉంటే లాక్కెళ్ళడానికి వచ్చేస్తాడు. అందుకే చెప్తున్నా, ఈ నగలు వాడికిచ్చే ఛాన్సే లేదు. ఇకపై ఈ నగలు నా బీరువాలోనే ఉంటాయి. ఏమండి? చెప్పు స్వామి. సరే, నేను మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి షార్ప్గా అక్కడ ఉంటాను, సరేనా? అక్షయ్, ఈ నగలు మన బీరువాలో పెట్టి లాక్ చేయి. ఇవి నగలు మాత్రమే కాదు, నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం. నా నమ్మకాన్ని కాపాడతావని నమ్ముతున్నాను. వెళ్ళి బీరువాలో పెట్టు. వెళ్ళు. చూడరా కార్తీక్, ఏం జరిగినా మన మంచికే అనుకో. చిన్నలుడు, మీ వదిన మామూలు నటి కాదు, మహానటి. నీకు నగలిచ్చినట్టే ఇచ్చి రాజాకి ఫోన్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టించి ఇప్పుడేం తెలియనట్టు ఎలా నటిస్తుందో చూసావా? నువ్వేం దిగులు పడకు కార్తీక్, అక్షయ అంతా చూసుకుంటుంది. నీకు ఖచ్చితంగా సాయం చేస్తుంది. అవును కార్తీక్, మీ అన్నయ్య నీకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించి నీకు ఆ నగలిచ్చేలా నేను మాట్లాడతాను. ఇక చాలా ఆపుతారా మీ నాటకాలు? ఇంకా ఎన్ని రోజులు ఇలా అమాయకంగా ఏమీ తెలియనట్టు నటిస్తారు? నాకు నగలిచ్చినట్టే ఇస్తూ ఆఫీస్లో ఉన్న మా అన్నయ్యకి ఫోన్ చేసి మరీ పిలిపించారు కదా. ఇంకా ఎన్నాళ్ళు ఈ డబుల్ గేమ్ ఆడతారు? రే కార్తీక్, ఏం మాట్లాడుతున్నారో నువ్వు? నేను మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పడం ఏంటి కార్తీక్? చెప్పకుండా కరెక్ట్ టైంకి వచ్చి వెళ్ళడానికి అన్నయ్యకి ఏమన్నా దివ్య దృష్టి ఉందా? ఒరే, వాడు అనుకోకుండానే మామూలుగా వచ్చుంటాడ్రా. లేదు నానమ్మా, ఇక్కడ జరిగేది ముందే తెలుసుకుని వచ్చాడు. ఇదిగో ఈవిడగారే ఫోన్ చేసి మరీ పిలిపించింది. చిన్నాడా? లేదు కార్తీక్, నేను మీ అన్నయ్యకి ఫోన్ చేయలేదు. లేదు, ఖచ్చితంగా మీరే ఫోన్ చేసి చెప్పుంటారు. హ, అలాంటి పనులు చేయడంలో మీరు ఎక్స్పర్ట్ కదా. ఒరే కార్తీక్, అలా మాట్లాడుకురా. నువ్వు షాప్ పెట్టుకోవడానికి తన నగలే నీకు ఇస్తానని చెప్పిందిరా మీ వదిన.